ముస్లింలన్నా వారి సంక్షేమమన్నా ప్రజలందరికీ మొదట గుర్తుకొచ్చేది వైఎస్ఆర్ కుటుంబం. ముస్లింల కష్టాలు కన్నీళ్లు తెలుసుకుని వారి కోసం వైఎస్ఆర్ కుటుంబం చెయ్యని మేలు లేదు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ అమలు చేస్తే ఆయన కుమారుడు ఇంకో 4 అడుగులు ముందుకేసి ఆర్థికంగా రాజకీయంగా వారిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలతో వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న అనుబంధంపై సాక్షి ప్రత్యేక కథనం. మేలు చేయాలనే సంకల్పం ఉండాలే కానీ ఎంతైనా చేయవచ్చని నిరూపించింది వైఎస్ఆర్ కుటుంబం. ముస్లింల విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వారి సంక్షేమమే లక్ష్యంగా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ ముందుకు నడిచారు. మైనారిటీల అభ్యున్నతే పరమావధిగా అనేక పథకాల్లో వారికి పెద్దపీట వేశారు. సామాజిక భద్రత దగ్గర నుంచి రాజకీయంగా ఆర్థికంగా వారిని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టారు. 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు ముస్లిం మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూడగా వైఎస్ఆర్ ఫ్యామిలీ మాత్రం వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించింది. అందుకే వారికి ఏ కష్టం వచ్చినా వైఎస్ జగన్ అండగా నిలిచారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో ముస్లిం సోదరుల కష్టాలు కన్నీళ్లను కళ్లారా చూశారు. ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. అంతేకాదు ప్రత్యేకంగా 4% రిజర్వేషన్లు అమలు చేసి వారికి ఆదరువుగా నిలిచారు. ఆ రిజర్వేషన్ల ఫలాలను ముస్లిం కుటుంబాలు అందిపుచ్చుకున్నాయి. ఎంతో మంది ఉన్నత చదువులు చదివారు. డాక్టర్లు, ఇంజనీర్లుగా మారారు. పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరారు. ఇదంతా రిజర్వేషన్ల పుణ్యమేనని ఇప్పటికీ చాలా మంది చెప్పుకుంటుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మైనార్టీల అభ్యున్నతే పరమావధిగా అనేక సంక్షేమ పథకాల్లో వారికి పెద్దపీట వేశారు. ముస్లింల ఆకాంక్షలకు అనుగుణంగా మైనార్టీ సప్లాన్ తీసుకొచ్చి చరిత్రలో నిలిచిపోయారు. ముస్లింల సామాజికాభివృద్ధికి ఆర్థికాభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగించిన జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఏకంగా 24,304.37 కోట్ల మేర సంక్షేమాన్ని కేవలం ముస్లింలకే అందించారు. అందులో డీబీటీ పద్ధతిలో 13,239.49 కోట్లను వారి ఖాతాల్లోనే జమ చేయగా నాన్ డీబీటీ ద్వారా 11,064.88 కోట్లు లబ్ధి చేకూర్చారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో ముస్లింల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వమూ ఇలా ఖర్చు చేయలేదు. అమ్మఒడి పథకం కింద ఏకంగా 4.73 లక్షల మంది ముస్లిం చిన్నారులకు ఏటా 15,000 చొప్పున అందించారు. జగనన్న విద్యా దీవెన కింద 2.36 లక్షల మంది, జగనన్న వసతి దీవెనలో భాగంగా 2.21 లక్షల మంది ముస్లిం విద్యార్థులు లబ్ధి పొందారు. 45 ఏళ్లు పైబడిన 3.07 లక్షల మంది ముస్లిం అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆర్థిక సహాయం అందించారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా 6.66 లక్షల మంది స్వయం సహాయక సంఘాల ముస్లిం మహిళలకు సున్నా వడ్డీ రుణాలు అందాయి. పేద ముస్లిం కుటుంబాల్లో వివాహాలు జరిగితే వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ఆర్థిక సహాయాన్ని 100% పెంచి ₹1,00,000 చొప్పున అందించి ఆ కుటుంబ పెద్దగా వైఎస్ జగన్ నడిచారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనేది ఒక కల. ఆ కలను నెరవేర్చేలా 3.89 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు గృహ నిర్మాణ పథకం ద్వారా ఇళ్లు కట్టించే ఏర్పాటు చేశారు. ముస్లింలు తమ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని కలలు కని హజ్ మక్కా యాత్రకయ్యే ఖర్చుకు కేంద్రం కోతలు విధించిన రాష్ట్రం తరపున ఆర్థిక సహాయాన్ని అందించారు వైఎస్ జగన్. విజయవాడ నుంచి హజ్ యాత్ర ప్రారంభమయ్యేలా ఏర్పాటు చేసిన ఘనత కూడా జగన్దే. అప్పటి వరకు హజ్ యాత్రకు వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి వెళ్లే పరిస్థితి ఉండేది. వైఎస్ జగన్ ముస్లింల కోసం విజయవాడలోని ఎంబార్కేషన్ పాయింట్ ను ఏర్పాటు చేయించి ఇక్కడ నుంచి హజ్ యాత్రకు వెళ్లేలా కృషి చేశారు. హజ్ యాత్రకు హైదరాబాద్ కంటే విజయవాడ నుంచి విమాన టికెట్ 80,000 ఎక్కువగా అవుతున్నప్పటికీ జగన్ వెనకడుగు వెయ్యలేదు. వారి కోసం ఏకంగా 14 కోట్లు రిలీజ్ చేయించి ముస్లింల మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఆక్రమణలకు గురైన వక్ఫ్ బోర్డు భూములన్నింటి లెక్కలు తీసి వాటిని పరిరక్షించింది కూడా జగనే. దాదాపు 32,000 ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వక్ఫ్ బోర్డుకు స్వతంత్ర అధికారాలు కట్టబెట్టడంతో పాటు కర్నూలులో వక్ఫ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు. ముస్లిం మత పెద్దలైన ఇమాం గౌరవ వేతనాలను 5,000 నుంచి 10,000కు, మౌజముల గౌరవ వేతనాలను 3,000 నుంచి 5,000కు పెంచి వారి జీవితాలలో వెలుగులు నింపారు. కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ఆ కష్టకాలంలో కూడా జగన్ ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు 81 కోట్ల సాయం అందించింది. ఇలా ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా ముస్లింలకు వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉప ముఖ్యమంత్రి పదవిని ముస్లిం వర్గానికి చెందిన అంజాద్ బాషాకు కేటాయించారు. ముస్లిం సోదరుల విజ్ఞప్తుల మేరకు దూదేకుల నూరు బాషా కార్పొరేషన్, షేకు కార్పొరేషన్, ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలను గెలిపించి చట్టసభల్లో కూర్చోబెట్టారు.
ఇలా రాజకీయంగా మైనారిటీలకు పెద్దపీట వేసిన జగన్ మైనారిటీ మిత్రగా ఖ్యాతి పొందారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముస్లిం కుటుంబాలకు అందించి వారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు వైఎస్ జగన్. అందుకే ముస్లింలకు ఎవరు ఏం చేశారనే చర్చ జరిగితే మిగతా ఏ రాజకీయ నాయకుడు కూడా వైఎస్ ఫ్యామిలీ ముందు కనీసం నిలబడలేరు కూడా. తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే తనయుడుగా వైఎస్ జగన్ ఏకంగా 4 అడుగులు ముందుకు వేసి వారి జీవితాల్లో కాంతులను నింపారు. అందుకే ఇప్పుడు రంజాన్ మాసం వచ్చిన ప్రతి ముస్లిం కుటుంబం వైఎస్ ఫ్యామిలీ గురించి ఖచ్చితంగా చర్చించుకుంటుంది.